ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం శనిగ్రహం యొక్క మార్పు కాదండి, వక్రగతి. అంటే మార్పు అంటే శనిగ్రహం చాలా మందికి మార్పులు ఇస్తుంటాడు. శని వక్రగతిలో మీనరాశిలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు, మీనరాశిలో ఉన్నాడు, 12 రాశుల వారికి ఏ ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అసలు శనీశ్వరుడు ఎప్పటి నుంచి వక్రగతిలో ఉంటున్నాడు, ఎప్పటి వరకు ఉంటాడో తెలుసుకుందాం. 27th జూలై 2026 నుండి 10th డిసెంబర్ 2026 అంటే 137 డేస్ 137 రోజుల పాటు శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. మీనరాశిలో బలంగా ఉన్నాడు. అంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు అనమాట. అంటే ఏళ్ళనాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం 12 రాశుల మీద ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం, చెడు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి 7వ స్థానంలో ప్రబల పాపేయాడు. అంటే పాపత్వంలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. 6వ ఇంటి వాడు, అలాగే మీకు 5th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. అంటే సంతానానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఫస్ట్ పాయింట్, మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కన్యారాశి వాడికి శని చాలా దోషకారకుడిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అంటే మీకు దోషాన్ని ఇస్తుంటాడు, తృప్తి ఉండదు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ప్రతిదీ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండనే ఉంటాం. పంచమాధిపతి కూడా ఆయన 7వ భావం ఉన్నాడు కాబట్టి ఆయన సంతాన విషయంలోనూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ప్లస్ 6వ భావాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీకు రుణ బాధలు, రోగ బాధలు, శత్రువుల వలన ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. పైగా 6వ ఇంటి వాడు 7వ ఇంట్లో కూడా ఉన్నాడు. అంటే అదొక దోషం. పైగా 7వ భావంలో ఉన్నాడండి శని, దోషకారకుడే. 6వ ఇంటి వాడిగా 7వ భావం ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు దూరంగా ఉంటారు. వాళ్ళ యొక్క కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు కూడా అనుకోవచ్చు. వాళ్ళ యొక్క మనస్పర్ధలు, వాళ్ళ స్థితిగతులు బట్టి, మనస్పర్ధలు బట్టి, వాడుకున్న జాతకాల బట్టి, గ్రహాల ప్రభావం బట్టి దూరంగా ఉంటారు. కానీ సప్తమాధిపతి శనీశ్వరుడు బలంగా ఉన్నా సప్తమాధిపతి 2 గురుడు చేసి చూడబడతాడు కాబట్టి శని వలన వచ్చే దోషాలు కొంత తగ్గుముఖం పడతాయి. మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటామండి. శనీశ్వరుడు కూడా మన జాతకాల మీద కూడా ఆయన ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటాడు, ఫోకస్ చేస్తూ ఉంటాడు. అంటే ఇటు గోచార రీత్యా, అటు మన పర్సనల్ జాతకాల రీత్యా కూడా ప్రభావం ఉంటుంది కూడా. అంటే ఏది దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఉంటుంది. దాని ప్రకారం కూడా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఒక పక్కన గోచార ప్రకారము ఇబ్బంది పడుతూ ఉంటాం, ఇంకో పక్కన మీ మెయిన్ జాతకంలో కూడా ఏదో ఒక ఇబ్బందులు ఉండడము, ఈ జాతకాలు ఈ 2 కాంబినేషన్ కుదరకపోవడము. అంటే ఓ పక్కనేమో గోచార ప్రభావంలో శనీశ్వరుడు ఇబ్బంది కలిగిస్తుంటాడు, ఓ పక్కన మామూలు మెయిన్ జాతకంలో కూడా ఏదో గ్రహం, ఏదో దశ మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 2 వల్ల ప్రభావం వలన కూడా మీరు బాగా నలిగిపోవచ్చు, అంటే బాగా కష్టపడిపోతూ ఉండవచ్చు. అందుకని చెప్పి జాతకాల పరిశీలన కూడా కంపల్సరీగా ఉండాలండి. ఓ పక్కన మంచి దశ జరుగుతుంది అనుకోండి, ఈ శని వలన వచ్చే చెడు ఫలితాలు కూడా తక్కువ ఉండడానికి కూడా మనం చెప్పచ్చు, నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ జాతకం ఒకసారి రిఫర్ చేయించుకుంటే ఏమవుతుందంటే దానివల్ల వచ్చే ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే మీరు ఎవరో చెప్పిన మాట వినకండి. అంటే జాతకాలు సరిగా ఉండవు, జాతకాలు నమ్మకూడదు, జాతకాల వలన మనకి జరగవు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ యొక్క ఇది. కానీ మనం మన జాతకాలు తెలిసిన వాళ్ళం కాబట్టి, గ్రహాల మీద నమ్మకం, పట్టు ఉంది కాబట్టి మనం ఇలా చెప్పుకుందాం. ఏంటి, జాతకాలు నమ్మచ్చు, గ్రహాల యొక్క ప్రభావం నమ్మచ్చు, ఖచ్చితంగా వాళ్ళ ఫలితాలు ఇస్తారు. అంటే మనకు చెడు ప్రభావం తగ్గేంత వరకు ఆగి మంచి శుభ ఫలితాలు ఇస్తారు. అదే కోట్లు లక్షలు ఖర్చు పెట్టేస్తాం, అన్నీ ఏమీ ఉండవండి. మంచి జాగ్రత్తగానే ఉండొచ్చు. మీరు మీ జాతకాలు చూసుకోండి, ప్లస్ జాతకాలు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి, ప్లస్ ఏళ్ళటి ప్రభావం గురించి మనం ఆలోచించు జాగ్రత్తగా ఉండండి. సరే, ఇప్పుడు మనం పరిహారాలు మరి ఏంటి తెలుసుకుందామండి. 12 రాశుల మీద శనేశ్వరుడు వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. మంచి శుభ ఫలితాల కంటే చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. మరి ఏం చేస్తే మనకి చెడు ఫలితాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి కొద్దిగా మన ఆనందంగా ఉండేటికి ఏ ఫలితాలు ఇస్తాడు, ఏ చేసుకుంటే మన మంచి ఫలితాలు ఇస్తాడు, ఏ పూజ చేసుకుంటే ఇస్తాడు అనేది చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడికి వక్రగతి ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలిన శని ప్రభావం ఇవన్నీ ఉంటాయి. వాటిని భయపడాలంటే మన్య సూక్తంతో
శనీశ్వరుడికి ఒక్క శనివారం అయినా సరే అభిషేకం చేయించుకోవాలి. మినిమం 7 శనివారాలు మామూలుగా తైలాభిషేకం చేసుకుంటూ 7వ శనివారం కానీ ముందు మీకు ఎప్పుడు శనివారాలు వింటే అప్పుడు శనివారాలు మన్య సూక్తంతో, అంటే మన్య సూక్తం అంటే వేదాలతోటి ఆ వేద పండితులు చేస్తారండి. అది చాలా పవర్ఫుల్. శనీశ్వరుడిగా చేస్తే చాలా సంతోషిస్తాడు ఆయన. ఆయనకి మంచి వస్త్రం కప్పి, తెల్లటి బట్ట కప్పి, అంటే వస్త్రం సమర్పించి ఆయన కూడా చక్కగా పూజలు చేసిన తర్వాత 9 ప్రదక్షిణాలు చేస్తాం కదా, చేసిన తర్వాత మనం శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి. ఇది కంపల్సరీ. మన్య సూక్తం చేసిన తర్వాత శివాభిషేకాలు చేయించుకోవాలి. అంటే శివదర్శనమైన చేయాలి. చేసి మారేడు దళాలతో పూజ చేయించడము, శివుడికి మన ఇంట్లోనే మారేడు దళాలతోటి, పైగా మల్లె పువ్వులతోటి పూజ చేసుకోవడము, శివుడికి అభిషేకాలు చేయించుకోవడం చాలా చెప్పదగ్గ అంశం. అంతేకాదండి, శని ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామిని ఓం హరి మర్కటాయ నమః, ఓం హరి మర్కటాయ నమః, ఓం హరి మర్కటాయ నమః అనే మంత్రాన్ని 100 సార్లు కానీ 100 సార్లు 1008 టైమ్స్ అంటే మనకి మన ఆఫీసులో మన హడావుడిగా ఉంటాం. ఒక 40 రోజుల పాటు, మీకు 21 రోజుల పాటు పూజ చేసుకోవడం వలన చక్కటి శని దోషం తగ్గుతుంది. అంతేకాకుండా శనీశ్వరుడికి పవర్ తగ్గాలంటే, మనమే పవర్ తగ్గాలంటే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడము, తమలపాకులతో పూజ చేయించడము, ఆయనకి వడమాల సమర్పించడము, అప్పాలు నైవేద్యం పెట్టడం వలన శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతుంది. అమ్మవారిని పూజించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. దుర్గా అమ్మవారిని పూజించడం వలన, అభిషేకాలు చేయించుకోవడం వలన, చండీ హోమాలు చేయించుకోవడం వలన శుభఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు అందరికీ తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా, దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్య సూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి. మీకు అందరికీ తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా, దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్య సూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి. మీకు అందరికీ తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా, దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్య సూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి.